హాయ్ అందరికీ. నేను మీ శ్యామల శివకుమార్ ఆల్రౌండర్ అండి. ఈరోజు సండే స్పెషల్గా మీరు మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే చేపల కూర చేసుకుంటున్నాం. రైస్ పెట్టా పక్కన దాంట్లో. నెక్స్ట్ ఈ చేపలు కడిగేసుకొని నీట్గా పెట్టేసుకున్నా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చింతపండు సపరేట్ చేసుకొని చారులా చేసుకోవాలి. దీంట్లోకే పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి తగ్గట్టుగా వేసుకోండి. చూసుకొని వేసుకోవాలి. కొంతమంది ఫిష్ కర్రీ ఏమో ఇట్లా ఫిష్ ఫ్రై చేసి అందులో చారు యాడ్ చేస్తారు. మేమేమో చారు మంచిగా మరిగాక అప్పుడు ఫిష్ యాడ్ చేస్తాము. మా అమ్మ ఇలానే చేస్తుంది. నాకు చాలా ఇష్టం మా అమ్మ చేపల కూర అంటే. తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, చూసుకొని వేసుకోండి. కొంచెం ఎట్లా ఉందో టేస్ట్. కొంచెం చింతపండు కదా, కొంచెం కొందరి దగ్గర పులుపుగా ఉంటుంది, కొంచెం వేరే రకంగా ఆనియన్ కాల్చిన ఆనియన్ని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని నేను మిక్సీకి వేస్తున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు వేడయ్యాక కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసా. కొత్తిమీర, మెంతి కూర కూడా యాడ్ చేసా. ఆనియన్ కొంచెం అందులో కొన్ని ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టాము కదా, అది కొంచెం, ఇవి కొంచెం హాఫ్ ఆనియన్ ఏమో పోపులో యాడ్ చేశాను. ఇవన్నిటిని కొంచెం కలిపేసి దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం మనం అందులో వేసాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మీరే స్టైల్లో చేపల కర్రీ చేస్తారో కామెంట్ చేయండి. నేనే దీంట్లో ఏదైనా మిస్టేక్ చేసేది ఉంటే కామెంట్ చేయండి. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ సపోర్టింగ్. అల్లం కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని అల్లం కొంచెం పచ్చివాసన పోయి ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం చూడాలి. కొంచెం పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్లో ఆనియన్ ఇట్లా వచ్చేలాగా మనం మూత పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రై అయిపోయాక కొంచెం మనం అదేమంటారు ఆనియన్ మిక్సీ పట్టి పెట్టాము కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం చారుని ఏదైతే ప్రిపేర్ చేసుకొని ముందుగా పెట్టుకున్నామో దాన్ని, ఆ చారుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఆనియన్ పేస్ట్ వేసాను చూడండి. దాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కొంచెం జిగురు జిగురుగా వస్తుంది. తర్వాత అప్పుడు మనం చారుని యాడ్ చేసుకోవాలి. చారును చూసుకోవాలండి. ఉప్పు పసుపు ఇలాగ సరిపోయిందా, టేస్ట్ తగ్గట్టుగా ఇవన్నీ చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయితే పుల్లగా అయిపోతుంది, అందుకనేసి చూసుకోవాలి అంటున్నా. నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా చారు అంతా దగ్గరకు వచ్చేంతసేపు వెయిట్ చేయాలి. చూడండి, మూత తీసి చూస్తే ఇలా బాయిల్ అవుతూ ఉండాలి. చారు దగ్గరకు అయ్యాక మనం పీస్లో యాడ్ చేసుకోవచ్చు. మసులుతూ ఉంటే కొంచెం నేను ధనియాల పొడి యాడ్ చేస్తాను. ధనియాలను జీలకర్ర పొడి యాడ్ చేశాను. మనం మెంతికూర కూడా వేస్తాం కాబట్టి ధనియాల పొడి కొంచెంగా వేసుకోవాలి, ఎందుకంటే చేదు అయిపోతుంది. ఫిష్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆకును మెంతుల పౌడర్ కదండి. ఇప్పుడైతే చారు దగ్గరకు వచ్చేసింది చూడండి. చాలా జ్యూసీగా అయిపోయింది. దగ్గరకు వచ్చేసి పీస్ని యాడ్ చేస్తున్నా చూడండి. చేపలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. యాడ్ చేస్తున్నా. నేను కొంచెం వెడల్పైన గిన్నె పెట్టాల్సింది, కొంచెం టైట్ అయిపోయింది. ఫిష్లు అన్నీ దగ్గరికి వచ్చేసినాయి. ఆల్రెడీ మొత్తం మరిగేసి ఉన్నది కనుక చారు ఒక 10 minutes అలా బాయిల్ అయితే సరిపోతుంది. ఫిష్ మంచిగా ఉడికిపోతాయి. మీరు కూడా ఇలానే ట్రై చేస్తారా? నేను ఫస్ట్ టైం వండినా కూడా కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నాన్ వెజ్ కర్రీలో ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను చేస్తాను. మీకు ఫిష్లో ఫ్రై ఇష్టమా, కర్రీ ఇష్టమా, అది కూడా కామెంట్ చేయండి.
ఫిష్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదా. మా అత్తమ్మ అయితే ఫిష్ని ఫస్ట్ ఫ్రై చేసి తర్వాత పులుసు యాడ్ చేస్తుంది. అలా చేసినా చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. ఇది కూడా మసాలా మా ఇంట్లో ప్రిపేర్ చేసింది. ఫిష్ అయితే ఉడికిపోయింది చూడండి. అటా ఇటా కలిపితే మొత్తం ముక్కలు చిక్కు చిక్కు అయిపోతాయి. నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకొక 5 minutes అట్లా బాయిల్ చేస్తే అయిపోయి వచ్చింది చేపల కర్రీ. మూత పెట్టేసుకొని 5 minutes తర్వాత చూద్దాం. క్లిప్ మిస్ అయిపోయింది.